నంద్యాల జిల్లా బానగానపల్లి నియోజకవర్గంలో ప్రకృతి సోయగాల మధ్య వెలిసిన ఒక అద్భుత శైవ క్షేత్రం యాగంటి. ఇది కేవలం ఆలయం కాదు, ఇది రహస్యాల నిలయం. ఇక్కడ నవగ్రహ పూజలు జరగవు, ఇక్కడ కాకులు సంచరించవు, ఇక్కడ బసవన్న పెరుగుతూనే ఉన్నారు. ఏమిటి ఈ విశేషాలు? ఆధ్యాత్మిక గాథలోకి అడుగు పెడతావు. పురాణ గాథల ప్రకారం మహర్షి అగస్త్యుడు ఈ ప్రాంతంలో ఘోర తపస్సు చేశారు. ఆయన తపస్సును కాకులు వచ్చి భంగపరిచేవి. ఆగ్రహించిన మహర్షి ఈ క్షేత్ర ఆవరణలో కాకులకు ప్రవేశం ఉండకూడదు అని శపించారు. అప్పటి నుంచి యాగంటి ఆలయ పరిసరాల్లో కాకులు కనిపించవు అని భక్తుల విశ్వాసం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ నవగ్రహాల గుడి లేదు, నవగ్రహ పూజలు కూడా నిర్వహించరు. శని ప్రభావం లేని స్థలం అంటారమ్మా. ఈ క్షేత్రంలో కాకి గాని నవగ్రహాలు గాని ఉండండి, ఎటువంటి దోషం ఉన్నా సరే ఇక్కడ తొలుపోవాలని చెప్పి పైన ఆకాశ దీపం ఉన్నదమ్మా. అక్కడ వెలిగిస్తారు దీపము. అమావాస్య పౌర్ణమి రోజు నాడు వెలిగిస్తారు. విశేషమైన రోజులప్పుడు మాత్రమే వెలిగిస్తారు. యాగంటిలో నవగ్రహ పూజలు చెయ్యరు. శని దోషాల నివారణకు ప్రత్యేకంగా ఆకాశ దీపం వెలిగిస్తారు. ఎంతటి వర్షం పడినా, ఎంతటి గాలి వీచినా ఆకాశ దీపం ఆరిపోదు. ఈ దివ్య దీపం ముందు భక్తులు ప్రార్థిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో దీపం వెలిగించినా శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. చూడండి, యాగంటి క్షేత్రంలో కార్తీక మాసంలో ఆకాశ దీపం వెళ్ళడం చాలా విశేషమైన సందర్భంగా దీపం వెలుగుతుంది. చూడండి, మీరు స్వయంగా చూస్తున్నారు. అగస్త్యుల వారు ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటుంటే ఆకాశుడు రాక్షసుడు వచ్చి కావని గందరగోళం చేస్తుంటే అగస్త్యుల వారి యొక్క తపస్సు భంగం కలిగింది. అందువల్ల క్షేత్రంలో కాకి గాని నవగ్రహ స్థాపన ఉండదు. ఈ ఆలయంలో దీపం వెలిగిస్తే శనిదోష ప్రభావం తొలిపోయి అనుకున్న సంకల్పాలు ఫలిస్తున్నాయని దైవ సంకల్పంలో ఆకాశంలో ఇక్కడే దీపం దగ్గర నిలబడి ఈ యొక్క క్షేత్రంలో దీపం వెలగడం జరుగుతుంది. ఇది చాలా విశేషమైన సందర్భము. చూడండి, ఎంత గాలి వర్షం వచ్చినా దీపం వెలగడం లేదు. ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రం వచ్చి మన సంకల్పం చెప్పుకుని దీపం వెలిగిస్తే సమస్త బాధలు తొలగిపోతాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. యాగంటి ఉమాలక్ష్మి గారితో ఈ ఆకాశంలో మెట్లు లేకుండా కొండపైన నిలబడి ఈ క్షేత్రం దీపం దగ్గర ఉండి మీకు చెప్తున్నాను. చూడండి, ఒకసారి మా క్షేత్ర దీపం వెలిగించండి. స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాను. ఈ చంద్రశేఖర్ శర్మ, ఆకాశ చూడు, యాగంటి. యాగంటి ఆలయ నిర్మాణానికి కూడా ఒక అద్భుత గాథ ఉంది. మొదట ఈ క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని సంకల్పించారు. కానీ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో స్వామి కాలి వద్ద లోపం కనిపించింది. ఆశ్చర్యపోయిన ఋషులు అగస్త మహర్షిని ఆశ్రయించారు. తపస్సు చేసిన మహర్షికి దేవుడు ప్రత్యక్షమై ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ సాధ్యం కాదు, ఇక్కడ పరమశివుడే వెలయాలి అని ఆజ్ఞాపించారు. అలా శివుడు, పార్వతీదేవి ఏకశిలా రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యారు.